ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణకు సంబంధించి 10th క్లాస్ 2024 టు 2025 ఇయర్ ఏదైతే ఉందో, అంటే 2025లో ఎవరైతే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతుంటారో వాళ్ళకి సంబంధించి ఈ యొక్క ఏదైతే పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయో అవి 80 మార్క్స్కే మనకైతే ఉంటాయి. 20 మార్క్స్ అనేవి మనకు ఇంటర్నల్కి సంబంధించే ఉంటాయన్నమాట. ఇది మనకు లేటెస్ట్గా వచ్చిన న్యూస్. దానికి సంబంధించి వీడియోలో అయితే క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా 10th క్లాస్ ఎగ్జామ్ తెలంగాణకు సంబంధించి ఎవరైతే 25లో రాయబోతున్నారో వాళ్ళకనేది చాలా కన్ఫ్యూజన్ న్యూసెస్ అయితే వస్తున్నాయన్నమాట. ఇందులో కరెక్ట్ ఏంటన్నది నేనైతే చెప్తాను. యాక్చువల్లీ తెలంగాణ గవర్నమెంట్ మనకు ఎస్టర్డే ఆర్ డే బిఫోర్ ఎస్టర్డే మనకు ఏం చెప్పింది అంటే, కంప్లీట్గా ఈ యొక్క ఏదైతే మనకు 80 మార్క్స్ మనకు ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఉండి 20 మార్క్స్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయని ఏదైతే చెప్పిందో ఆ డెసిషన్ అనేది మనకు 2 days బ్యాక్ అయితే గవర్నమెంట్ వాళ్ళు అయితే తీసుకున్నారు. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఆ డెసిషన్ అనేది మనకు ఇప్పుడు ఎగ్జామ్ రాసే వాళ్ళకైతే వర్తించదు. నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో అంటే 2025 టు 26 ఏదైతే అకాడమిక్ ఇయర్ ఉంటుందో వాళ్ళకి వర్తిస్తాయని చెప్పి అగైన్ మరొక డెసిషన్ అయితే తీసుకుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయబోతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మనకు 80 మార్క్స్కే పేపర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం 20 మార్క్స్కు మీకు స్కూల్లో కండక్ట్ చేసే ఇంటర్నల్ ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాటి ఆధారంగానే మనకు 20 మార్క్స్ అనేది ఉంటాయి. ఇంకా దీంట్లో మెయిన్ ఇంకొకటి ఏంటంటే, ఏదైతే గ్రేడింగ్ పద్ధతి ఉందో ఆ పద్ధతిలోనే మనకు రిజల్ట్స్ కూడా వస్తాయని క్లారిటీగా చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏవైతే మనకు గ్రేడింగ్ కాకోకుండా మార్క్స్ అన్నారు, అట్ ద సేమ్ టైం 80-20 కాకుండా కంప్లీట్గా 100 మార్క్స్ మనకు ఎక్స్టర్నల్ పబ్లిక్ ఎగ్జామ్స్లోనే ఉంటాయని ఏదైతే వీళ్ళు డెసిషన్ తీసుకున్నారో ఇది ఈ ఇయర్లో ఎగ్జామ్ రాసే వాళ్ళకి, ఐ మీన్ 2024 టు 25 అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి వర్తించదు. నెక్స్ట్ వచ్చే 10th క్లాస్ బ్యాచెస్ ఉంటాయి కదా, వాళ్ళకి అప్పటి నుంచి వర్తిస్తుందని చెప్పి వీళ్ళు క్లారిటీగా అయితే చెప్తున్నారు. కాబట్టి ఇది గమనించండి. ఇంకేంటంటే మన ఛానల్లో ఆల్రెడీ 1 day బ్యాక్ వీడియోస్ మీరు చూసా కూడా అందులో ఏమని ఉంటుందంటే, మనకు ఇలా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు అయితే డెసిషన్ తీసుకున్నారని అయితే ఉంటుంది. బట్ అది రివైజ్ చేసేసారు కాబట్టి ఇది అప్డేటెడ్ వీడియో, ఒకసారి అయితే గమనించండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.